హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ ఆర్జే. నేను వచ్చేసి దోహా ఖతర్లో ఉంటాను. నేనైతే ఖతర్లోనే వన్ ఆఫ్ ద పాపులర్ మాల్ అయిన విలాజో మాల్కి అయితే వచ్చేసిన. ఇక్కడనైతే ఆర్టిఫిషియల్ స్కైతో పాటు ఇక్కడ ఆర్టిఫిషియల్ రివర్ కూడా ఉన్నది. ఇక్కడ చూడనీకైతే ఐ ఫీస్ట్ కనిపిస్తుంది, ఒక జాతరలే కనిపిస్తూ ఉంటది. ఇక్కడనైతే ఈ మాల్ వచ్చేసి గ్లోబల్లీ రికగ్నైజ్డ్ షాపింగ్ మాల్ అయితే ఉన్నది. దీని లొకేషన్ వచ్చేసి దోహాలోని ఆస్పార్ జోన్ లోని అల్ వహాబ్ స్ట్రీట్ లోనైతే ఉంది. ఈ మాల్ అయితే ప్రతిరోజు కూడా 50,000 మంది అయితే విజిట్ చేస్తూ ఉంటారు. దీన్ని బట్టి ఎంత పాపులర్ మాల్ మీరే అర్థం చేసుకోండి. మాల్లో లగ్జరియస్ బ్రాండ్స్ తో పాటు వరల్డ్ క్లాస్ షాపింగ్ అయితే ఎక్స్పీరియన్స్ అనేది చేయొచ్చు మీరు. ఇక్కడ కేవలం 10 రియాలతో అయితే మీరైతే ఈ ఆర్టిఫిషియల్ రివర్ లోనైతే బోట్ తీసుకొని అయితే దగ్గర 15 to 20 minutes అనేది మీకు రైడ్ అనేది చేయిస్తారు. ఈ రైడ్ యొక్క ఎక్స్పీరియన్స్ నా భూతో నా భవిష్యత్ అనిపిస్తుంది. చాలా అద్భుతంగా ఉంటది. ఎన్నిసార్లు వెళ్ళినా కానీ బోర్ కొట్టని మాల్ ఏదైనా ఉందంటే అది విలాజో మాల్. సూపర్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటది. లోపలనైతే మాల్ ని ఎక్స్ప్లోర్ చేయడానికైతే ఇలాంటి షటిల్ బస్సులు అయితే ఉంటాయి. దాంట్లో పిల్లలు కానీ అడల్ట్స్ కానీ ఎవరైనా ఎక్కచ్చు. ఇక్కడ నుంచి చూస్తారు కదా, ఇక్కడ ఇంటీరియర్ అయితే అసలు వరల్డ్ క్లాస్ ఇంటీరియర్స్. మాల్లోకి అడుగు పెట్టంగానే లగ్జరియస్ గా అనిపిస్తుంది. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. మేమైతే ఇక్కడ ఈ బోట్ రైడ్ అయితే చేయడానికైతే మేమైతే టికెట్స్ అనేది తీసుకున్నాం. ఇక్కడ చూస్తారు కదా, ఈ వ్యక్తి సేమ్ బొమ్మలాగానే అనిపిస్తుంది అసలు చూడనీకైతే. ఈ బోట్ ని ఎక్స్పీరియన్స్ చేయడానికి పర్ పర్సన్ 10 రియాల్ అయితే ఛార్జ్ చేస్తారు వీళ్ళైతే. ఇక్కడ ఫ్యామిలీ మొత్తం అనేది ఈ బోట్ లో కూర్చోవచ్చు. బోట్ యొక్క కెపాసిటీ వచ్చేసి మాక్సిమం 5 members. ఈ బోట్ అయితే చాలా బ్యాలెన్స్డ్ గానే అయితే వెళ్తుంది. ఇక్కడ చూస్తారు కదా, అసలు ఎక్స్పీరియన్స్ అయితే మామూలుగా లేదు. థ్రిల్లింగ్ అంటే మామూలు థ్రిల్లింగ్ కాదు. ఇక్కడ ఈ వాటర్ కూడా చాలా ప్యూర్ గానైతే ఉన్నాయి. స్మెల్ మాత్రం అద్భుతంగా ఉంది. ఇక్కడ లెఫ్ట్ రైట్ అయితే చాలా షాప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఆర్టిఫిషియల్ స్కై అయితే చూస్తురుగా, చాలా అద్భుతంగా ఉంది. అసలు న్యాచురల్ స్కై కంటే కూడా రియల్ గా అనిపిస్తుంది మీకు. ఇది 2-way అన్నట్టు. ఒక బోట్ వెళ్తుంటే ఇంకో బోట్ వస్తూ ఉంటుంది. చాలా అంటే చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ చేసిన నేనైతే. మీరు కనుక ఖతర్లో ఉండి లేదా ఖతర్కి రావాలనుకుంటే మాత్రం డెఫినెట్గా ఈ విలాజో మాల్ మాత్రం అస్సలు మిస్ కాకండి. ఈ మాల్కి వచ్చిన తర్వాతనైతే గ్రేట్ ఎక్స్పీరియన్స్గా అనిపిస్తుంది. ఇక్కడ చూస్తారు కదా, దగ్గర 15 to 20 minutes వరకు అయితే రైడ్ చేస్తూనే ఉన్నారు. ఇక్కడ 2-3 బోట్లు అయితే వెళ్తున్నాయి వస్తున్నాయి. సినిమాలలో ఏ విధంగానైతే గ్రాఫిక్స్ అయితే ఉంటుందో అదే విధంగా ఇక్కడ కనిపిస్తున్నాయి కళ్ళకు కట్టినట్టు. ఇదైతే రియల్ గానైతే ఉంది. వాటర్ అయితే బ్లూ కలర్ లోనైతే చాలా న్యాచురల్ గానైతే ఉన్నాయి. పైననైతే స్కై మాత్రం అద్భుతంగా ఉంది. అసలు లైటింగ్ అనేది మామూలుగానైతే లేదు. నీకు పొద్దున సాయంత్రం అనేది అసలు తేడా అనిపించేది. ఈ విలాజో మాల్ అయితే షాపింగ్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే వరల్డ్ క్లాస్ బ్రాండ్స్ అయితే అవైలబుల్ గానైతే ఉన్నాయి. ఇక్కడనైతే 200కు పైగా స్టోర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. అసలు కంప్లీట్లీ డిస్నీ ఛానల్లోనైతే ఆ కాటన్స్ అయితే ఏవైతే ఉన్నాయో అట్లానే అనిపిస్తుంది. అసలు కళ్ళ ముంగట ఒకటి అన్యాచురల్ థింగ్స్ జరుగుతున్నట్టు అనిపిస్తున్నాయి. గ్రేట్ ఎక్స్పీరియన్స్, అసలు మామూలుగానైతే లేదు. డెఫినెట్గా మీరు కూడా రండి, ఇక్కడ విజిట్ చేయండి, ఈ బోట్ ఎక్స్పీరియన్స్ చేయండి. అసలు విలాజో మాల్ అంటేనే బోర్ కొట్టని ఒక షాపింగ్ మాల్. ఇక్కడ వందలాది స్టోర్స్ అయితే ఉన్నాయి. ఇందులోకి పొద్దున వచ్చినా రాత్రి వచ్చినా సేమ్ ఇదే అట్మాస్ఫియర్ అనేది ఉంటది. ఎందుకంటే లైటింగ్ అనేది సేమ్ ఉంటుంది. ఈ మాల్లో కెఫేస్ అండ్ రెస్టారెంట్స్, కెఫ్టేరియాస్ అయితే చాలానే ఉన్నాయి. అసలు అన్ని దేశాల వాళ్ళు తీసుకునే ఫుడ్ అయితే ఇక్కడ అవైలబుల్ గానే అయితే ఉంటుంది. ఒక్కసారి విలాజో మాల్కి వస్తే మాత్రం అడిక్షన్ అయితే అయిపోతారు. మళ్ళీ రావాలనిపిస్తుంది. అంత అద్భుతంగా ఉంటుంది. విలాజో మాల్ వెనిటీషియన్ స్టైల్ ఇంటీరియర్స్, షాపింగ్, డైనింగ్, ఎంటర్టైన్మెంట్ వెన్యూస్ టు మేక్ యూనిక్ అన్ఫర్గెటబుల్ అట్రాక్షన్. నువ్వేంట్రా ఇంగ్లీష్ నిస్తరాక్లేక మాట్లాడుతున్నావు? మన తెలుగు వాళ్ళ కోసం ట్రాన్స్లేషన్ కూడా చెబుతా. అద్భుతమైన ఇంటీరియర్ మరియు షాపింగ్ చేయడానికైతే వరల్డ్ క్లాస్ షాపింగ్ కాంప్లెక్స్లు అయితే ఉన్నాయి. దాంట్లో పాటు ద బెస్ట్ ఫుడ్ మరియు ఎంటర్టైన్మెంట్ కి ఎటువంటి కొదవనైతే ఉండదని చెప్తారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, బోటు నడిపే కెప్టెన్ అయితే ఒక ఎత్తు. అసలు చూడనీకైతే ఒక డాల్ లెక్కనే అయితే ఉన్నాడు. అసలు మనిషి అసలు కదలకుంటే మాత్రం డెఫినెట్ గా చాలా మంది అనుకుంటారు బొమ్మనే అనుకుంటారు. బొమ్మనే నడుపుతుందేమో అన్నట్టు అనిపిస్తుంది. అంత ఇది ఉన్నాడు. చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. నేనైతే చాలాసార్లు నేనైతే చాలాసార్లు మీట్ అయినా నాకు తెలుసు నేను యూట్యూబర్ అని చెప్పేసి. అయితే వారంలో 6 రోజులు కష్టపడి ఒక్కరోజు మాత్రం కొంచెం రెస్ట్ తీసుకొని కొంచెం ఎంటర్టైన్మెంట్ కోసం ఇలాంటి మాల్లో తిరుగుతుంటే మాత్రం అసలు నెక్స్ట్ డే అయితే మోర్ హ్యాపీగానైతే పని చేసుకోగలుగుతారు. మనమైతే ఈ దేశానికి అయితే పని చేసుకోగలిగినాం. చాలా మంది ఈ దేశాన్ని విజిట్ చేయగలిగి చూడడానికి మాత్రమే వస్తారు, లక్షలు ఖర్చు పెట్టి. మనమైతే ఇదే దేశంలో ఉన్నాం కాబట్టి కొంచెం టైం తీసుకొని వచ్చి అయితే ఎక్స్ప్లోర్ చేయొచ్చు మొత్తం అయితే. ఇక్కడ ఈ రావడానికి కూడా ఈజీ ట్రాన్స్పోర్టేషన్ ఉంది. మెట్రో ద్వారానైతే కేవలం 2 రియాలతో అయితే మీ ప్లేస్ నుంచి అయితే ఈ ప్లేస్కి అయితే రావచ్చు. ఊబర్ అయితే 10 రియాల్ 15 రియాల్ అయితే పడుతుంది మాక్సిమం. లైఫ్ చాలా చిన్నది, చూడవలసినవి చాలా ఉన్నాయి. కాబట్టి ఏంటంటే కొంచెం టైం తీసుకొని అయితే ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయండి. నాకైతే ఈ విలాజో మాల్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చింది. ఈ రివర్ రైడ్ అయితే మేమైతే మాక్సిమం కంప్లీట్ అయితే చేసినాం. ఇక్కడ దిగవలసిన టైం అయితే వచ్చేసింది. ఈ రైడ్ తర్వాత ఒక ½ an hour అట్లనే ఉంటే బాగుంటుండే అనిపించింది. అంత అద్భుతంగా ఉంది అసలు రైడ్ అయితే. ఆ ఫ్రెండ్స్ అయితే చాలా రిలాక్సింగ్ గా కూర్చున్నారు. అందరైతే చాలా అంటే చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్. మేమైతే బోట్ నుంచి అయితే దిగుతున్నాం. చాలా మంది జనాలు అయితే వెయిట్ చేస్తారు ఇక్కడనైతే వాళ్ళ రైడ్ కోసం. ఈ వీడియోకి లైక్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.